హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్ఎం కుకింగ్. ఈరోజు మన ఛానల్ స్పెషల్ బెండి ఫ్రై. నాకు తెలిసి ఇది అందరికీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ఐటమ్ బికాస్ దాని టేస్ట్ అలాంటిది. ఇది పప్పు అంచుకు కానీ ఏదైనా కర్రీ అంచుకు కానీ తింటే ఉంటుందండి ఆ టేస్ట్. సో ఇంకేంటి, మీరు ప్రిపేర్ చేసుకోవాలి అంటే వీడియో కంప్లీట్గా చూడండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ రెసిపీస్ కోసం ఎన్ఎం కుకింగ్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంటని కొట్టి నన్ను సపోర్ట్ చేయండి. ఈ బెండి ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్తో సహా క్లియర్గా నోట్ చేశాను. సో కావాల్సిన వాళ్ళు అది కూడా చూసుకోవచ్చు. సో దీనికోసం నేను ఒక ½ కప్ పల్లీలు తీసుకున్నాను. అలాగే ఒక 500 గ్రామ్స్ బెండకాయలు, అలాగే ఒక 1 కప్ ఆయిల్ పడుతుంది మనకు మొత్తం. తగినంత కరివేపాకు స్టార్ట్ చేసేస్తున్నాను. సో స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కాస్త వేడెక్కాక ఇందులో ఒక 1 కప్ ఆయిల్ వేసుకోండి. సో మొత్తం ప్రాసెస్కి చెప్పిన విధంగా 1 కప్ ఆయిల్ పడుతుంది. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఫస్ట్ ఇలా కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో మనకు కరివేపాకు అనేది కరకడలాడేలా ఫ్రై అవ్వాలి. సో కాస్త టైం పడుతుంది. ఫ్లేమ్ మాత్రం లోనే పెట్టుకోండి, ఎప్పుడు హై అసలు పెట్టకండి ఈ ప్రాసెస్ మొత్తంలో. సో ఒక 5 నిమిషాల తర్వాత చక్కగా ఫ్రై అయిపోయింది కదా, తీసేసుకుంటున్నాను. నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ నేను ½ కప్ పల్లీలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో నేను పల్లీలు అనేది కాస్త ఎక్కువగానే తీసుకున్నాను, ఎందుకంటే ఈ పల్లీలు ఇలా ఫ్రై చేసుకుంటుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే కాస్త వెల్లుల్లి కూడా యాడ్ చేసుకున్నాను. సో వెల్లుల్లి మనం వేయడం వల్ల మనకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి ఈ బెండి ఫ్రైలో. సో వెల్లుల్లి కూడా ఒకసారి వేసుకొని ట్రై చేయండి. ఫ్లేమ్ మాత్రం లోలో పెట్టేసుకోండి, లోలో పెట్టుకొని ఫ్రై చేయండి. ఒకవేళ హైలో ఉంటే పల్లీలు మాడిపోతాయి. సో లోలో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేయండి. సో ఇది మనకు ఒక 5 నిమిషాలు పడుతుందండి పల్లీలు మంచిగా ఫ్రై అవ్వడానికి. సో 5 నిమిషాల సేపు పల్లీల్ని చక్కగా ఫ్రై చేసుకోండి. చూసారా, చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. నెక్స్ట్ నేను వీటిని కూడా తీసుకొని బౌల్లో వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఇలా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఫ్లేమ్ బెండకాయలు ఫ్రై చేసుకునేటప్పుడు కూడా లోనే పెట్టుకోండి, లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి. సో ఈ బెండకాయలు మనకు కంప్లీట్గా ఫ్రై అవ్వడానికి మనకు ఒక 20 to 30 మినిట్స్, లైక్ 20 to 25 మినిట్స్ పడుతుంది. సో ఓపిక్గా లో ఫ్లేమ్ పైనే అప్పుడప్పుడు ఇలా కలుపుతూ 20 to 25 మినిట్స్ బెండకాయలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో మన దగ్గర చాలా బెండకాయలు ఉన్నాయి, అవి మనం వాడకపోయినా లైక్ పాడవుతాయి కదా. సో అలాంటప్పుడు ఇలా మనం చక్కగా ఫ్రై చేసుకొని పెట్టేసుకున్నామనుకో, మనం ఒక 2 రోజులైనా హాయిగా తినొచ్చు. చూసారా, కలర్ మొత్తం చేంజ్ అయింది, బెండకాయ కూడా ఫ్రై అయిపోయింది. సో టైం పడుతుంది, కాస్త లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. సో ఇంకా బెండకాయ కూడా ఫ్రై అయిపోయింది కదా. నెక్స్ట్ నేను బెండకాయని కూడా తీసేసుకొని అదే బౌల్లో వేసుకుంటున్నాను. చూసారా, ఇలా వేసుకున్న తర్వాత నేను దీంట్లోకి ఒక 1 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఒక 2 స్పూన్ కారం కూడా వేసుకున్నాను. ఇలా కారం కూడా వేసిన తర్వాత నెక్స్ట్ నేను ఒక 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో మనకు 1 స్పూన్ ధనియా పౌడర్ సరిపోతుంది. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత వీటిని మిక్స్ చేస్తున్నాను. చూసారా, ఇంతే అండి, చక్కగా ఇంట్లోనే ఈజీగా ఇలా బెండి ఫ్రై చేసుకోవచ్చు. సో దీన్ని జనరల్గా మనం ఫంక్షన్స్లో కూడా చూసే ఉంటాము. అంత కమ్మగా ఉంటుంది ఇది పప్పు అంచుకు పెట్టుకొని తినండి, చాలా బాగుంటుంది. సో బెండకాయలు మన దగ్గర చాలా ఉన్నప్పుడు పడేయడం కానీ వేస్ట్ చేయడం బదులు ఇలా హాయిగా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని బెండి ఫ్రై చేసుకుంటే ఒక 2 to 3 డేస్ వరకు మంచిగా తినొచ్చు. సో ఇది నార్మల్గా తిన్నా బాగానే ఉంటుంది. చూసారు కదా, చక్కగా ఉంది కదా. సో మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు ఎన్ఎం కుకింగ్ అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్.